నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది సంపన్నులు అంటే కొంతమంది బిల్డర్సు, అదేవిధంగా కాంప్లెక్స్ ఏవైతే మరి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయో కాంప్లెక్స్, హోటల్స్, ఈ కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ట్యాక్సెస్ చెల్లించట్లేదు అనేది మా దృష్టికి వచ్చింది, బహుజన లెఫ్ట్ పార్టీ దృష్టికి. అయితే ఇది నిజమా కాదా అనే దాన్ని మేము ఏదైతే 2005 సమాచార చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం, చట్టం హక్కు ప్రకారము, సమాచార చట్టం హక్కు ప్రకారము దరఖాస్తు చేసి అక్టోబర్ 7 నాడు దరఖాస్తు చేశాము. దాదాపు 40 రోజులు అవుతుంది. ఎవరైనా సరే పౌరులు ఫలానా అనుమానాలు ఉంటే సమాచారం ఇవ్వాలని చెప్తే ఆ సమాచారం కింద 30 రోజులల్లా పెద్ద ఎత్తున సమాచారం ఉంది అంటే కొన్ని పేజీలు, 100 పేజీలు, 20 పేజీలు ఉంది, లేదా 30-50 పేజీలు ఉంటుందంటే అది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఛార్జెస్ కట్టాలి, లేదా సీడీ లేదా పెన్ డ్రైవ్లో వేసి ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది, కానీ 30 రోజుల్లోపు ఇవ్వాలి. నిజామాబాద్ మున్సిపాలిటీలో మధ్యతరగతి, పేద, చిన్న చిన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రజలు ఇంటి పన్ను, మంచినీటి పన్ను రెగ్యులర్ గడుతులు కట్టకపోతే మున్సిపల్ అధికారులు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాపారస్తులు కోట్ల రూపాయలు సంపాదన, దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, దాంతో రాజకీయాలలో ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీని ఎగ్గొడతారు. ఎందుకంటే మున్సిపాలిటీకి సాధారణ ప్రజల కంటే, గల్లీల్లో కంటే వాళ్ళకే ఎక్కువ మున్సిపల్ సేవ చేస్తుంది. 24 గంటలు వాళ్ళకి, సాధారణ గల్లీలలో ఏదో 24 గంటల ఒక్కరోజు సేవ చేస్తే, క్లీనింగ్ చేస్తే వీళ్ళకి 24 గంటలు చేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఎక్కువ పేమెంట్ చేయాలి ప్రభుత్వానికి, ఎందుకంటే స్థానిక ప్రభుత్వం అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించిన డెవలప్మెంట్ కావాలి. కాబట్టి వీళ్ళు డబ్బులు కట్టట్లేదు అనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము దరఖాస్తు చేసుకొని 40 రోజులు అవుతుంది. ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ నుంచి మాకు సమాచారం వివరాలు ఇవ్వలేదు. కాబట్టి 40 రోజులు అయింది. కాబట్టి ఈరోజు మీడియాకు సమాచారం ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. ఇవ్వనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అది మున్సిపల్ కమిషనర్ బాధ్యత, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ బాధ్యత. తర్వాత దీనికి వ్యతిరేకంగా కూడా త్వరలోనే ప్రజల సహకారంతో ప్రజలు కూడా, యువకులు కూడా, ఇతర ప్రజానీకం కూడా మున్సిపాలిటీలో ఏదైనా డౌట్ ఉంటే కూడా సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడగాలి. ఇవ్వకపోతే చట్ట ప్రకారంగా వీళ్ళ మీద న్యాయ పోరాటం చేయాలి. అదే సందర్భంగా ప్రజలందరూ కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా వీరి పట్ల నిరసన తెలియజేయాలి. ఇది గవర్నమెంట్కి పోతుంది, ఉన్నత స్థాయి అధికారులకు పోతుంది. కాబట్టి దీని మీద బహుజన లెఫ్ట్ పార్టీ మరి స్పందించి ఈ సమాచార హక్కు ప్రకారం వివరాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే త్వరలోనే మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.